It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 213 మార్నింగ్ 4:10కి లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ చదువుతున్నాను. చాలా ఇంపార్టెంట్ లెసన్ అనమాట. వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, బట్ 100% చూడండి. నా ఎనర్జీ చూడండి క్లాస్ చెప్పేటప్పుడు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, లాస్ట్ వరకు చూడండి. తర్వాత జిమ్కి వెళ్ళిపోయినా, అకాడమీకి వెళ్ళలేదు. బాగా బాడీ పెయిన్స్ ఉంటే కాసేపు పడుకున్నాను అనమాట. మళ్ళీ లేచి కాసేపు రెస్ట్ తీసుకున్న ఒక 1.5 అవర్. జిమ్కి వెళ్ళిపోయినా. జిమ్లో ఈరోజు మంది కంప్లీట్గా చెస్ట్ వర్కౌట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ అనమాట. ఇంక్లైన్ పుషప్స్ అండ్ డిక్లైన్ పుషప్స్ కంప్లీట్ చేసుకొని చెస్ట్ ఫ్లైస్ చేసిన. అగైన్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్, ఇంక్లైన్ ఫ్లైస్, తర్వాత డిక్లైన్ ఫ్లైస్ అనమాట. అంటే లోవర్ చెస్ట్కి పడుతుంది ఇది, కాబట్టి టోటల్గా అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్ అండ్ లోవర్ చెస్ట్ అన్ని టార్గెట్ చేసినాం. తర్వాత ట్రైసెప్ వర్కౌట్, స్కల్ కల్స్ అంటాం వీటి మనం. తర్వాత ట్రైసెప్ పుష్ డౌన్, అంటే వీ బార్ పుష్ డౌన్. అది మీరు చూడండి, నా ట్రైసెప్ కనబడుతుంది. సో డ్రింక్ మోర్ వాటర్ బాగా తాగండి. సో జిమ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయినా. సో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా బ్రోస్లీ గానికి గ్రూమింగ్కి తీసుకెళ్ళినాం. బొచ్చు బాగా ఎక్కువైపోయింది, వానికి హెయిర్ ఎక్కువైపోయింది. బాగా చేస్తున్నారు, కేరింగ్ చేస్తున్నారు. మొత్తం చిన్న పిల్లలాగా అయిపోయింది బొచ్చు అంతా తీయగానే. సో ఇక వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన. ఇంకా మార్నింగ్ అకాడమీకి వెళ్ళలేదు కదా, సో నైట్ ప్రాక్టీస్ చేయాలి. సో బ్యాగ్ పెట్టేసి వార్మప్ కంప్లీట్ చేసుకొని, మీరు చూస్తున్నారు 5 రౌండ్స్, ఈచ్ రౌండ్ 3 minutes అండ్ 1 minute బ్రేక్. టోటల్ 19 minutes అనమాట. కంటిన్యూస్గా 19 minutes చేస్తున్నా. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. Look at this. I completed total 5x5 rounds. Total 19 minutes length continuous back work. That's all guys. That's all for today. Jai Hind. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ. ఈ రోజు మన డే 213 ఆఫ్ 369. ఈ రోజు మనం థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్. ఈ బుక్ లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ టాపిక్ అనమాట. నాకు చాలా నచ్చిన టాపిక్, నేను చాలా కనెక్ట్ అయిన టాపిక్. ఆ టాపిక్ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. అంటే ఈ బుక్ నేను ఆల్రెడీ ముందు చదివినాను కదా, ఇప్పుడు మళ్ళీ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మళ్ళీ చదువుతున్నా. సో అప్పుడు నాకు నచ్చిన టాపిక్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ చదివినా అండ్ మీ అందరికి చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట ఈ టాపిక్ చెప్పడానికి, ఎందుకంటే నాకు చాలా నచ్చింది బేసికల్గా. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతారు. ఎవ్రీవన్ రైట్ ఫ్రమ్ మీ, అంటే నేను కూడా ఇదే ప్రాబ్లమ్‌తో చాలా ఫేస్ చేశానన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు కూడా ఎక్కడో దగ్గర ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసి ఉంటారు. కాబట్టి ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ మనం ఈ రోజు ఫైండ్ ఔట్ చేద్దాం. సో ఐ హోప్ మీ అందరూ రెడీగా ఉన్నారనుకుంటున్నా. టేక్ ఔట్ నోట్స్. మీరు ఒక నోట్‌బుక్ తీసుకొని, ఒక పెన్ తీసుకొని కూర్చోండి నా వీడియోకి. ఊరికే టైమ్ పాస్‌గా చూడడం కాకుండా. ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ సమ్ పెన్, టేక్ సమ్ నోట్స్. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. టాపిక్ నెంబర్ 4 ఏంటంటే ఆటో సజెషన్. పేరు వినగానే మీకు అర్థమవుతది. సజెషన్ అంటే వేరే వాళ్ళు ఇయ్యడం. ఆటో సజెషన్ అంటే మనకు మనం చెప్పుకోవడం, రైట్? సో దీని గురించి మనం కొంచెం డీటెయిల్‌గా ఆలోచిస్తే ఏంటంటే, ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి, రైట్? ప్రతి ఒక్కరు థింకింగ్ చేస్తాం. ఆ థింకింగ్ చేసిన తర్వాత నీ కల ఏంటి, నీ గోల్ ఏంటి, నీ పర్పస్ ఏంటో నీకు తెలుస్తది. ఆ తెలిసిన తర్వాత దానిపైన నువ్వు నమ్మకం పెంచుకుంటావు. సో థర్డ్ లెసన్ నమ్మకం అయిపోయింది. ఫోర్త్ లెసన్ ఏంటి? ఒకసారి నీకు నమ్మకం వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు? ఆ పనిని యాక్షన్‌లో పెట్టాలనుకుంటావు, రైట్? అంటే నువ్వు ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నావు. ఆ ప్లాన్ పైన ఎలా చేయాలనేది మొత్తం అంతా ప్లాన్ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ చేయాల్సిన పనండి ఆ ప్లాన్‌ని యాక్షన్‌లో పెట్టడం, రైట్? సో యాక్షన్‌లో పెట్టినప్పుడు మనకేం కావాలి? వి వాంట్ ఆటో సజెషన్. ఏందంటే గమనించండి, కొందరు ఏం చేస్తారంటే వాళ్ళని వీళ్ళని చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి నేను కూడా వాళ్ళకి కావాలి అని ఇన్‌స్టంట్‌గా మోటివేషన్ తీసుకొని స్టార్ట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత, ఒక వారం రోజులు, 10 రోజుల తర్వాత ఏమైతది? వాళ్ళు ఆపేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటది. మీరు చూడండి, మీరు కూడా ఏదో ఎక్కడో దగ్గర ఇది ఫీల్ అయ్యి ఉండొచ్చు. నేను కూడా చాలా సార్లు ఫీల్ అయినా. ఏదో ఒక మోటివేషన్‌తోనే ఒకదాన్ని స్టార్ట్ చేస్తాం. బట్ కొన్ని రోజుల తర్వాత ఏమైతదంటే ఆ మోటివేషన్ మెల్లిమెల్లిగా తగ్గిపోయి దాన్ని మనం మానేస్తాం. గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి. దేనికైనా ప్రిపేర్ అవ్వాలి. కూర్చొని లేదురా ఈ రోజు నుంచి నేను అన్నీ బంద్ చేస్తా, చదువుతా అంటాం. ఓ 10 రోజుల తర్వాత ఏమైతది? మెల్లిమెల్లిగా చదువు తగ్గిపోతుంటది. లేకపోతే నేను జిమ్‌కెళ్తా అంటాం. జిమ్ ఫస్ట్ డే పోయి ఒక్కసారి 6 నెలల ఫీస్ కడతారు. ఒక వారం పోయి మొత్తం బంద్ చేస్తారు. జిమ్మోని మేపుతారు అనవసరంగా. ఇక్కడ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంది?
ఒక మనిషి ఒక పని చేయాలని స్టార్ట్ చేస్తాడు. ప్లానింగ్ చేస్తాడు. అన్నీ ఆలోచించి వారం 10 రోజులకి, పోనీ ఒక నెల రోజులకి దాన్ని ఎందుకు క్విట్ చేస్తాడు? దాన్ని ఎందుకు ఎక్కువ రోజులు లాంగ్ రన్ లాగలేడు? ఎందుకు లాగలేడు? వాట్ ఈస్ ద రీజన్? ఒక పని అనుకున్నాం. దాన్ని నేను ఎక్కువ రోజులు చేయలేకపోతున్నా. నా మోటివేషన్ తగ్గిపోతుంది. ఆ పనిలో నా డిసిప్లిన్ పోతుంది. ఎందుకు పోతుంది? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అనేది ప్రతి ఒక్కరు దాన్ని ఫేస్ చేసి ఉంటారు. రైట్? దాన్ని ఎవరితో మాట్లాడాలో తెలియక, దాన్ని ఎట్లా ఏం చేసుకోవాలో తెలియక చాలామంది సఫర్ అయ్యేటోళ్ళు గూడా ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ టాపిక్‌తోని మనం గూడా ఏదైనా గోల్ అనుకున్నామంటే, మనం గూడా ఏదైనా అవ్వాలనుకుంటున్నాం. దాన్ని మధ్యలో లాంగ్ రన్ సమ్ ఇయర్స్ కొన్ని సంవత్సరాలు గూడా మనం అది చేసే విధంగా మనకు ఆ కంటిన్యూయస్ మోటివేషన్ ఉండాలి. కంటిన్యూయస్‌గా మనం ఆ పని పట్ల డిసిప్లిన్‌గా ఉండాలనేది ఈరోజు నేర్చుకుందాం అన్నమాట. సో, ఇట్స్ నథింగ్ బట్ యూ హావ్ టు ఇన్‌ఫ్లూయెన్స్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్. మీకు అర్థమైందో కాలేదో గానీ మళ్ళీ ఇంకో రకంగా చెప్తా చూడండి. మనకి 2 రకాల మైండ్స్ ఉన్నాయి. రైట్? దిస్ ఈస్ అ బ్రెయిన్. దిస్ ఈస్ అ ఫిజికల్ థింగ్ విచ్ ఈస్ బ్రెయిన్. బట్ 2 టైప్స్ ఆఫ్ మైండ్స్ వి హావ్. వన్ ఈస్ కాన్షియస్ మైండ్ అండ్ అదర్ వన్ ఈస్ సబ్‌కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ ఏంటి? ఇప్పుడు నా చేతికి వాచ్ పెట్టుకున్నా. ఇది కాన్షియస్ థింగ్. అంటే మా కాన్షియస్ మైండ్ నాకు ఇది పెట్టనిస్తుంది. రైట్? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. అంటే ఏంది? నా కాన్షియస్ మైండ్ యూజ్ చేసుకొని నేను మాట్లాడుతున్నా. లేకపోతే నేను ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తాగాలి. నేనెళ్లి వాటర్ బాటిల్ పట్టుకొని వాటర్ ఇదంతా ఏంది? కాన్షియస్‌గా ఐ యామ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ కాబట్టి నా కాన్షియస్ మైండ్ నాకు హెల్ప్ చేస్తుంటది. రైట్? బట్ మన గోల్స్ గూడా ఇట్లా వాచ్ పెట్టుకోవడం, వాటర్ తాగడం అంత ఈజీ గాదు గదా! మన గోల్స్ అంటే కొంచెం టఫ్ ఉంటాయి. రైట్? అంటే ఇన్‌స్టంట్‌గా జేయడానికి కాన్షియస్‌గా వాడతాం. బట్ లాంగ్ రన్ జేయాలంటే అది నువ్వు సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌లో నువ్వు ఫీడ్ జేసినప్పుడే నువ్వు దాన్ని చేయగలుగుతావు అనేది ఇక్కడ మనకు నెపోలియన్ హిల్ చెప్తుండు. అండ్ ఆల్రెడీ ఈ టాపిక్‌ని మనం సైబర్నెటిక్స్‌లో మళ్ళీ డిస్కస్ జేసినాం. ఆల్రెడీ డిస్కస్ జేసినాం. వన్స్ అగైన్ ఐ యామ్ డిస్కసింగ్ నౌ. వి హావ్ టు ఇన్‌ఫ్లూయెన్స్ అవర్ సబ్‌కాన్షియస్ మైండ్. అంటే మనం తీసుకునే డెసిషన్ కాన్షియస్‌గా తీసుకుంటున్నామా? సబ్‌కాన్షియస్‌గా తీసుకుంటున్నామా? అని ఒక క్వెషన్ ఏసుకోవాలి మనకు మనం. కాన్షియస్‌గా తీసుకునే డెసిషన్ లాంగ్ రన్ జేయలేవు. ఎక్కువ రోజులు జేయలేవు. ఒక వారం, 10 రోజులు జేస్తావు, మానేస్తావు. నువ్వు సబ్‌కాన్షియస్‌గా నీ డెసిషన్‌ని, నీ గోల్‌ని ఫీడ్ జేసినావనుకో, నిన్ను ఆ దేవుడొచ్చి గూడా ఆపలేడు. అది డిఫరెన్స్. కొందరు ఏదైనా పట్టుబట్టి దాన్ని ఇడిచిపెట్టకుండా కష్టపడతారు చూడండి. అంటే వాళ్ళు ఆ గోల్‌ని సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌లో ఫీడ్ జేసినట్టు. కొందరు పట్టుబట్టి కొన్ని రోజులకే వదిలేస్తారు చూడండి. వాళ్ళు ఆ గోల్‌ని కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ జేసినట్టు. సో, మీరు గూడా సక్సెస్ గావాలంటే మన యొక్క గోల్స్‌ని, మన డిజైర్స్‌ని కాన్షియస్ మైండ్‌తో డీల్ చేద్దామా? సబ్‌కాన్షియస్ మైండ్‌తో డీల్ చేద్దామా? చెప్పండి మీరే. సింపుల్ లాజిక్. ఎప్పుడైతే నువ్వు సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలుగుతావో, సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి నువ్వు నీ గోల్స్‌ని ఆర్డర్ చేయగలుగుతావో, డెఫినిట్‌గా నో వన్ కెన్ స్టాప్ యూ. ఎలాంటి సిట్యుయేషన్ నిన్ను ఆపలేదు. ఎలాంటి పర్సన్ నిన్ను ఆపలేడు. ఎలాంటి ప్రాబ్లమ్ కూడా నిన్ను ఆపలేదు. నథింగ్ కెన్ స్టాప్ యూ అండ్ యూ బికమ్ అన్‌స్టాపబుల్. మనం అన్‌స్టాపబుల్ ఎప్పుడైతాం, మన గోల్స్ అనేది, మన డిజైర్స్ అనేది మన సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌లో ఉన్నప్పుడే యూ విల్ బికమ్ అన్‌స్టాపబుల్. నో వన్ కెన్ స్టాప్ యూ. అదే నీ గోల్స్ అనేది నీ కాన్షియస్ మైండ్‌లో ఉన్నాయనుకో, ఎప్పుడన్నా ఆపొచ్చు. ఎవరైనా ఏదో చిన్న ప్రాబ్లమ్ రాగానే, ఆ ప్రాబ్లమ్‌ని సాకుబెట్టి ఆపేస్తావు. ఎక్స్‌క్యూజెస్ చెప్తావు. యెస్ ఆర్ నో? సో, అందుకని ఈ రోజు నుంచి మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు, మనము మన ఇన్ఫర్మేషన్‌ని కాన్షియస్ మైండ్‌లో స్టోర్ చేయొద్దు. ఇన్ఫర్మేషన్‌ని సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ చేయడం నేర్చుకుందాం. అదెట్లా? వెరీ ఫాంటాస్టిక్ టాపిక్. ఇన్ఫర్మేషన్‌ని ఇప్పుడు నేను చెప్తున్నా గదా! సబ్‌కాన్షియస్‌లో ఫీడ్ చేయగలిగితే అది మనల్ని అన్‌స్టాపబుల్‌గా ఉంచుతదని. మరి సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎట్లా ఫీడ్ చేయాలి? అదే గదా మీ అందరికొచ్చే డౌట్. లెట్స్ గెట్ ఇంటు థాట్. మనం సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఒక ఇన్ఫర్మేషన్‌ని ఎట్లా స్టోర్ చేయాలనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడే డిస్కస్ చేద్దాం. టాపిక్ నచ్చితే నోట్ రాసుకోండి. డెఫినిట్‌గా నోట్స్ రాసుకోండి. చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఒక 1 మంత్ ట్రై చేయండి. లేకపోతే 1 వీక్ ట్రై చేయండి. డిఫరెన్సెస్ తెలిస్తే మీరు లైఫ్ లాంగ్ యూజ్ చేయండి. డిఫరెన్సెస్ తెలియకపోతే లీవ్ ఇట్. సో, ఇప్పుడు కొన్ని స్టెప్స్ చెప్తా. ఆ స్టెప్స్ చూస్తే సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనం ఎట్లా ఫీడ్ చేయొచ్చు మన ఇన్ఫర్మేషన్‌ని. రైట్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే నీ గోల్ ఏందో నీకు తెలవాలి. రైట్. ఫస్ట్ నీ గోల్ ఏందో నీకు తెలిసిన తర్వాత ఆ గోల్‌ని ఒక పేపర్ మీద రాయి. ఓకేనా? ఆ గోల్‌ని ఏం చేస్తాం మనం? ఒక పేపర్ మీద మన గోల్‌ని క్లియర్‌గా రాయాలి. క్రిస్టల్ క్లియర్‌గా ఏదో టైమ్ పాస్‌గా ఐ వాంట్ టు బికమ్ థిస్ అని ఒక లైన్‌లో కాదు. నీ గోల్‌ని క్లియర్‌గా డిస్క్రిప్ట్ చేసి ఒక 3 లైన్‌లలో రాయి. 2, 3 లైన్స్‌లో రాయి. మినిమమ్ 2, 3 లైన్స్‌లో నీ గోల్‌ని రాయి. రాసిన తర్వాత మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ అండ్ ఈవెనింగ్ అట్‌లీస్ట్ 3 సార్ల ఆ గోల్‌ని గట్టిగా చదువు. అంటే నీ గొంతు పలిగేంత గట్టిగా చదువు. ఆ గోల్‌ని నువ్వు ఒక పేపర్ మీద రాసుకుంటావు గదా! ఆ రాసుకున్న గోల్‌ని నీ గొంతు పలిగేంత గట్టిగా చదువు దాన్ని. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ అండ్ ఈవెనింగ్. సో, ఎప్పుడైతే నువ్వు అంత గట్టిగా చదువుతావో, నీ బాడీలో ఉన్న అన్ని సెన్స్ ఆర్గాన్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయితాయి. మనం ఏదైనా పనిని గట్టిగా చేస్తున్నప్పుడు ఏమైతది? మన హోల్ బాడీ కంప్లీట్‌గా దాని మీద ఇన్వాల్వ్ అయితది. సో, ఎప్పుడైతే నీ హోల్ బాడీ ఇన్వాల్వ్ అయితదో, నువ్వు అది చదువుతున్నప్పుడు, ఆ యొక్క స్టేట్మెంట్స్ అనేది, ఆ యొక్క గోల్ అనేది ఎక్కడ ఫీడ్ అయితది? వెన్ యూ ఆర్ కంప్లీట్‌లీ ఇన్వాల్వ్డ్, ఇట్ స్టోర్స్ ఇన్ యువర్ సబ్‌కాన్షియస్ బ్రెయిన్. దట్ ఈస్ అ ట్రిక్. ఏదో టైమ్ పాస్‌గా నామకే వాస్తే చేస్తే అది కాన్షియస్ థింగ్. అదే నువ్వు డీప్‌గా డిజైర్‌తోని, బర్నింగ్ డిజైర్‌తోని ఒక కసి మీద గట్టిగా చెయ్యి. అది నీ సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌లో ఫీడ్ అయితది. కావాలంటే ఈరోజు మీరు ఎక్స్‌పెరిమెంట్ చేయండి. నైట్ పడుకునేటప్పుడు నిద్రపోయే ముందు గట్టిగా ఏదైనా అనుకోని పండుకోండి. రాత్రి పక్కా అది కలలో వస్తది. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అయింది? సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయింది కాబట్టి
డెఫినిట్‌గా అది మనకు కలొస్తది. అర్థమైందా? కాలేదా? సో, అందుకనే మనం ఏం చేయాలంటే, మన గోల్స్‌ని, మన డిజైర్స్‌ని అన్నిటిని సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌లో ఫీడ్ చేయడం మన బాధ్యత. ఒక్కసారి నువ్వు ఆ గోల్స్‌ని సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌లో ఫీడ్ చేసినావంటే, నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దాని పని అది చేసుకుంటూ పోతూనే ఉంటది. నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు. మోటివేట్‌తోని, డిసిప్లిన్‌తోని, వాళ్ళ నుండి మోటివేషన్, వీళ్ళ నుండి ఇయన్నీ అవసరం లేదు. నువ్వు ఒకసారి సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ చెయ్యి. దాని పని అది చూసుకుంటది. నేను గ్యారంటీ ఇస్తున్నా. ఎందుకంటే 360 డేస్ ఛాలెంజ్ ఐ ఫీడ్ దిస్ ఇన్ మై సబ్‌కాన్షియస్ బ్రెయిన్. ఏం ప్రాబ్లమ్ వచ్చినా చేస్తా. కొంపలు మునిగిపోయినా చేస్తా. తిండి లేకున్నా చేస్తా. ఎందుకంటే దిస్ స్టోర్స్ ఇన్ మై సబ్‌కాన్షియస్ బ్రెయిన్. దట్స్ వై ఐ విల్ బికమ్ అన్‌స్టాపబుల్. దిస్ ఈస్ 213 డే 213 ఎవరైనా చేసినోళ్ళున్నారా? ఇంత కన్సిస్టెంట్‌గా ఎవరు చేయలే ఇప్పటివరకు. ఐ కెన్ సే ప్రౌడ్‌లీ. ఎందుకంటే దిస్ థింగ్ ఐ స్టోర్డ్ ఇన్ మై సబ్‌కాన్షియస్ బ్రెయిన్. నేను కాన్షియస్‌గా తీసుకుంటే మధ్యలో ఎక్కడో దగ్గర ఆపేస్తుండే. చాలా కష్టాలొచ్చినాయి మధ్యల. ఆపేయొచ్చు. ఆపేసే ఛాన్స్ చాలా ఉన్నాయి. బట్ ఆపలే. ఎందుకు ఆపలే అంటే, ఇది నేను సబ్‌కాన్షియస్‌గా తీసుకున్న డెసిషన్ గాబట్టి. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా. స్టార్టింగ్ కొంచెం కష్టమైతది. మనం మన సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌ని ఫీడ్ చేస్తుంటే స్టార్టింగ్ జర ఇబ్బందయితది. తక్లీఫ్ అయితది. ఎందుకంటే అది కొత్త థింగ్. మన సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌ని మనం ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం అనేది చాలా కష్టమైన పని. సో, ఆ సబ్‌కాన్షియస్ బ్రెయిన్ ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి స్టార్టింగ్ కొంచెం ఇబ్బందవుతది. అరే! అర్జున్ చెప్పిండు గదా! మన గోల్‌ని రాసుకోవాలి, గట్టిగా చదవాలి. నైట్ మధ్యాహ్నం పడుకునే ముందు గూడా గట్టిగా చదివి చేయాలి అని. ఒక 1 వీక్ చేస్తారు. 10 డేస్ చేస్తారు. అది అయినా వర్కౌట్ గాదు. అయినా వర్కౌట్ గాదు. కష్టమైతది. కష్టపడాలి. కష్టపడాలి. వి హావ్ టు టేక్ అవర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. మన పైన మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఏది ఈజీ గాదు. మన సబ్‌కాన్షియస్ బ్రైన్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలంటే దట్ ఈస్ నాట్ ఎ ఈజీ టాస్క్. ఇట్ ఈస్ వెరీ టఫ్ టాస్క్. అందుకే కొంతమందే చేయగలుగుతారు. కొంతమందే సక్సెస్ అయితారు. అందరికి సక్సెస్ అవ్వడం అందరి వల్ల గాదు. సో, అందుకని ట్రై టు అండర్‌స్టాండ్. నేను చెప్పే టాపిక్ సింపుల్ టాపికే. బట్ దాన్ని యాక్షన్‌లో పెడితే చాలా కష్టం ఉంటది. బట్ ఎప్పుడైతే నువ్వు దాన్ని యాక్షన్‌లో పెట్టి కూడా మజా తెచ్చుకుంటావో ఆ కష్టంతోని, ఆ కష్టాన్ని ఫీల్ అయితావో, ఆ కష్టంతోని నువ్వు ఎంజాయ్ చేస్తావో, ఆ పెయిన్‌తోని యూ విల్ బికమ్ అన్‌స్టాపబుల్. కాబట్టి కొందరు చూడండి ఎంత కష్టం వచ్చినా కొందరు విపరీతంగా చేస్తూనే ఉంటారు. ఇప్పుడు 'క్రిస్టియానో రొనాల్డో' చూడండి ఆయనకి ఎన్ని సార్లు బాడీ పెయిన్స్ వస్తాయి. రోజు వర్కౌట్ చేస్తాడు. రోజు ఫుట్‌బాల్ ఆడతాడు. రోజు ప్రాక్టీస్ చేస్తాడు. ఎన్ని దెబ్బలు తగులుతాయి. బట్ ఆ ఇన్ఫర్మేషన్‌ని ఆయన సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌లో స్టోర్ చేస్తుంది కాబట్టి కలలో కూడా నాకు తెలిసి ఆయన ఫుట్‌బాల్ ఆడతారు కావచ్చు. ఎవరికి తెలుసు? ప్రపంచంలో 600 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. 600 మిలియన్ మందిని ఆయన ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడంటే హౌ హి ఇన్‌ఫ్లుయెన్స్డ్ హిస్ సబ్‌కాన్షియస్ మైండ్. ట్రై టు అండర్‌స్టాండ్. నువ్వు నిన్ను నువ్వు ఇన్‌ఫ్లుయెన్స్ చేసుకోలేకపోతే నువ్వు బయట జనాల్ని ఏమి ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతావు? కదా! బయట నువ్వు జనాల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు ఇన్‌ఫ్లుయెన్స్ చేసుకోవాలి కదా! సో, నిన్ను నువ్వు ఇన్‌ఫ్లుయెన్స్ ఎట్లా చేసుకోవాలి? బై ఇన్‌ఫ్లుయెన్సింగ్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్. బై ట్యాపింగ్ ఇంటూ యువర్ సబ్‌కాన్షియస్ బ్రెయిన్. వెరీ, వెరీ హెల్ప్‌ఫుల్ టాపిక్ ఫ్రెండ్స్. చాలా, చాలా హెల్ప్‌ఫుల్ టాపిక్. మీకు అర్థం కాకపోతే వీడియో మళ్ళీ, మళ్ళీ చూడండి. ఒకవేళ సబ్‌కాన్షియస్ బ్రెయిన్ గురించి అర్థం కాకపోతే వీడియోని ఒకసారి సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌కి సంబంధించిన వీడియోస్ యూట్యూబ్‌లో కొన్నుంటాయి. దాన్ని కూడా చూడండి. చాలా, చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. సబ్‌కాన్షియస్ బ్రెయిన్ ఈస్ ద ఇన్‌ఫైనైట్ ఇంటెలిజెన్స్. ఏమంటున్నా? ఇన్‌ఫైనైట్ ఇంటెలిజెన్స్. ఒక్కసారి నువ్వు సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌ని వాడుకోవడం నేర్చుకున్నావనుకో, ప్రపంచంలో నీకంటే మేధావి ఇంకెవడు ఉండడు. రైట్? ఇప్పుడు బుద్ధుడున్నాడు. బుద్ధుడు ఏం చేసిండు? సబ్‌కాన్షియస్ బ్రెయిన్ యాక్టివేట్ చేసిండు. సద్గురు ఉన్నారు. సబ్‌కాన్షియస్ బ్రెయిన్ యాక్టివేట్ చేసి. ఎవరైనా తీసుకోండి. ఎలాంటి క్వెషన్స్‌ని ఆన్సర్ చెప్తారు వాళ్ళు. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా దాన్ని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకి ఎందుకుంటదంటే దే టాప్ దేర్ సబ్‌కాన్షియస్ బ్రెయిన్. సో, మనం గూడా ఎందుకు చేయొద్దది? అది సబ్‌కాన్షియస్ బ్రెయిన్ అనేది, సబ్‌కాన్షియస్ మైండ్ అనేది అంత ఇన్‌ఫ్లుయెన్షియల్, అంత పవర్‌ఫుల్ ఉన్నప్పుడు దాన్ని మనం ఎందుకు వాడుకోవద్దు మన గోల్స్‌ని మనం సాకారం చేసుకోవడానికి? ఎందుకు వాడొద్దు? మనం వాడాలి గదా! ఆ సబ్‌కాన్షియస్ బ్రెయిన్ మన లోపల ఉండే ఒక సూపర్ బ్రెయిన్ ఉంది ఒకటి. ఆ సబ్‌కాన్షియస్ బ్రెయిన్. దాన్ని మనం ఎందుకు వాడవద్దు? ప్రతి ఒక్కరు వాడుకున్న సక్సెస్ అయితుర్రు గదా! మనం ఎందుకు వాడుకోవద్దు? మనం గూడా వాడాలి. దానికి కొంచెం కష్టమైతది స్టార్టింగ్‌ల. బట్ వన్స్ యూ యూజ్డ్ టు ఇట్ యుల్ మేక్ మిరాకిల్స్. అండ్ పీపుల్ విల్ గెట్ షాక్డ్. జనాలు షాక్ అయిపోతారు నువ్వు చేసే పనులు చూసుకుంటా. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. అందుకని గమనించండి. ద వన్ హూ అండర్‌స్టాండ్ ద పవర్ టు ఇన్‌ఫ్లుయెన్స్ హిస్ సబ్‌కాన్షియస్ బ్రెయిన్, హి కెన్ ఇన్‌ఫ్లుయెన్స్ ఎనీవన్ ఇన్ థిస్ వరల్డ్. ఎవరికైతే వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌ని వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేసుకునే కెపాసిటీ, ఆ పవర్ వాళ్ళకుంటదో, వాళ్ళు ప్రపంచంలో దేన్నైనా ఇన్‌ఫ్లుయెన్స్ చేసే శక్తి వాళ్ళకుంటది. మీరు గమనించండి. దట్స్ అబౌట్ పర్స్‌పెకాసిటీ. గమనిస్తే తెలుస్తది. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్‌ని మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 'గాంధీ' ఇండియా మొత్తాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలిగిండు. హౌ? బికాస్ హి ఇన్‌ఫ్లుయెన్స్ హిస్ సబ్‌కాన్షియస్ బ్రెయిన్. రైట్ అండర్‌స్టాండ్. ఇప్పుడు బుద్ధుడు ప్రపంచాన్ని మొత్తాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలిగిండు. ఎందుకంటే హి ఇన్‌ఫ్లుయెన్స్ హిస్ సబ్‌కాన్షియస్ బ్రెయిన్. ఫస్ట్ ఏదైనా మన కాడ నుంచి స్టార్ట్ అయితది. ఫస్ట్ నిన్ను నువ్వు ఇన్‌ఫ్లుయెన్స్ చేసుకోగలిగితే నువ్వు బయట జనాల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతావు. దట్స్ ఇట్. నథింగ్ మోర్. దట్స్ ద రూల్ ఆఫ్ ద గేమ్. సో, ఈరోజు నేర్చుకున్న టాపిక్ కొంచెం మంచి టాపిక్ అన్నమాట. ఎందుకంటే ఎవరైనా గాని ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్‌ని మధ్యలో ఆపే వాళ్ళకి ఇది చాలా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఒకసారి నువ్వు అన్‌స్టాపబుల్. యూ ఆర్ అన్‌స్టాపబుల్ అని నీకు రావాలి. ఆ పేరు నీకు రావాలి. నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు మధ్యలో ఆగకుండా దూసుకుపోవాలంటే అది కేవలం నీ సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌తోనే సాధ్యమైతది కాబట్టి, నీ సబ్‌కాన్షియస్ బ్రెయిన్ నువ్వు ట్యాప్ జేయాలి. నీ సబ్‌కాన్షియస్ బ్రెయిన్ నువ్వు ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలగాలి. ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. థిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ లెసన్. జిందగీలో మనకి ఇది ఎవ్వడు చెప్పడు. ఏ బుక్‌లో రాయరు, ఏ కాలేజ్‌లో చెప్పరు, ఏ ఇన్‌స్టిట్యూషన్ చెప్పరు. పోనీ కొన్ని లక్షలిచ్చినా చెప్పరు. ఇట్స్ ఎ బిగ్గెస్ట్ సీక్రెట్. ఇట్స్ ఎ బిగ్గెస్ట్ సీక్రెట్. దీన్ని వాడుకొని చాలా మంది సక్సెస్ అయితారు. సో, మనం గూడా సక్సెస్ అవుదాం. మీ అందరూ సక్సెస్ అవ్వాలని నేను అనుకుంటున్నా. నేను నేర్చుకొని నా కాడ గూడా పెట్టుకోవచ్చు ఎవరికీ చెప్పకుండా. నేను ఇంప్రూవ్ అవ్వచ్చు. బట్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నా అంటే ఐ వాంట్ యూ గైస్ టు ఇంప్రూవ్ ప్యూర్‌లీ. ఐ వాంట్ యూ గైస్ టు ఇంప్రూవ్.
So that's all, friends. That's today's topic about chapter number 4, auto suggestion. Jai Hind, friends. Take care, everybody. See you all tomorrow.